ప్రైజ్ లార్డ్. మరొకసారి మీ అందరికీ మా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ఇదిగో ఈరోజు ఈ అప్పనామ గ్రామంలో చిన్నగా మా ఫిలదెల్ఫియా ట్రస్ట్ వారు చిన్నగా వీళ్ళకి ఏదో చిన్న ఉడత సహాయం లాగానే చిన్న చిన్న భోజనాల ప్యాకెట్లు వెళ్ళి పట్టడం జరిగింది. ఒకసారి ఈ ఫిలదెల్ఫియా ట్రస్ట్ వారిని మనం ఎంతగా అభినందించాలి. చెప్పండి సుభాష్ గారు, మీరు మీ ట్రస్ట్ నుంచి ఇదే మొదటిసారా ఎప్పుడైనా ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారా? ఇంతకుముందు కూడా ప్రతిసారి వరదల్లోకి సహాయం చేయడం జరుగుతుందండి. ఎక్కడి నుంచి వచ్చారు? ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఇట్లనే? మా చింతరపల్లి గ్రామం అండి, ఫిలదెల్ఫియా క్రైస్ట్ గ్లోరీ చర్చ్ నుంచి. మీకు ఈ చిన్న సహాయం చేయడం ఎలా అనిపించింది? ఎందుకు అనిపించింది? వరదల నిమిత్తం అంటే కేవలం వరదలో వీళ్ళందరూ మగ్గిపోతూ ఉన్నారు, మనమైతే పుణ్యాల్లో ఉన్నాం అని గురించి కొంచెం మనసు కలిగి వీళ్ళకి సహాయం చేయడం జరిగింది. అలాగే మన వచ్చిన ఇంకా ఉన్నారండి, వీరు రాజుగారు, బత్తులు రాజుగారు వీరు, అలాగే రావు సుభాష్ గారు వీరు. చెప్పండి సుభాష్ గారు, రావు సుభాష్ గారు చెప్పండి, మీకు ఎన్ని చూస్తుంటే అనిపిస్తుంది ఈ దృశ్యాలు చూస్తుంటే? చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే ఎప్పుడు ఇలా చూడలేదు, కానీ చాలా బాధగా ఉంది. మేమైతే పొడినేళ్ళలో ఉంటున్నాము. ఇక్కడికి వచ్చి చూస్తే నీటిలోని చాలా మంది ఏదైనా సామాన్ల గురించి ఎక్కడికైనా వెళ్తా కూడా నీటిలో వెళ్ళవలసి వస్తుంది. అలా చాలా ఇబ్బంది మాకు. మేము కూడా వచ్చినప్పుడు కూడా మాకు బండి మీద నీటిలో రావటానికి కూడా మాకు బాగా చాలా ఇబ్బందిగా ఉంది. మరి ఇలా వీళ్ళు ప్రతిరోజు మరి దేనికో దానికి వెళ్తూ ఉంటారో మరి చాలా ఇబ్బంది పడుతున్నారు అని బాధగా ఉంది. మీకు చెప్పండి, మీరు ఎప్పుడైనా ఇలాంటి నీటిలో ఉంటున్నారు ఎప్పుడైనా? లేదు సార్. లేరా? లేదు. అంటే ఇదే చూడటం మొదటిసారి ఎప్పుడైనా ఇక్కడ రావడం జరిగింది? అంతకుముందు 2 సార్లు కూడా చూస్తాం జరిగిందండి. అప్పుడైతే ఇంకా ఎక్కువ ఉన్నవి, ఇప్పుడు తక్కువ ఉన్నా కానీ ఇక్కడ పరిసరాలు చూస్తుంటే ఇంకా బాధాకరంగా ఉందండి. అంటే మీరు ఇప్పటి వరకు ఆ టీవీలో వింటాం, ఏదో ఫోటో చూడటమే, అవునండి, నేరుగా చూడలేదు. అవునండి. ఇది చూసిన తర్వాత మీకు మనసు బాధగా ఉంది? ఇప్పుడు మేము ఎదురు నుంచి రావటానికి చాలా ముప్పు తిప్పలు పడినట్టు వచ్చామండి. చాలా ఇబ్బందికరంగా వచ్చాం బండి మీద కూడా. మరి అలాంటిది ఎక్కడే ఉంటూ ఈ 6 రోజులు పట్టించి నీటిలో ఉంటున్నారంటే చాలా బాధాకరంగా ఉందండి. సరే, మనం ఏం చేయలేం, కానీ వీరి కోసం ప్రార్థన చేయడం అందరూ. ఏమండి అందరూ మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్ చెప్పండి? మేము చింతరపల్లి నుంచి వచ్చామండి. వచ్చారండి. ఫస్ట్ టైం ఇది ఈ వరద బాధితులను చూడటం ఇది నా లైఫ్లో ఫస్ట్ టైం. ఎప్పుడు చూడలేదు, టీవీలో చూసాము, మొబైల్లో చూసాం, కానీ లైవ్గా ఫస్ట్ టైం ఇది చూస్తున్నాం. చాలా బాధాకరమైన విషయం. ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి మారుమూలలో ఉన్నాయనేది ఫస్ట్ టైం చూసాము. కాబట్టి ఇటువంటి వారిని ప్రభుత్వాలు కూడా ఆదుకోవాలి, ప్రభుత్వాల దృష్టికి తెచ్చుకొని చూడాలి. ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ వారు కానీ ప్రెసిడెంట్లు కానీ ఎవరైతే ఉన్నారో వారు దీన్ని ఇటువంటి మారుమూల ప్రాంతాన్ని యాక్చువల్లీ దృష్టి పెట్టాలండి. దృష్టి పెట్టి ఇటువంటి మారుమూల వారికి, ఇటువంటి పేద ప్రజలు ఇంకా ఆంధ్రప్రదేశ్లో మూలలో ఉన్నారని గమనించి వీళ్ళకి కావలసినటువంటి ప్రతి అవసరతను తీర్చడానికి వీటి మీద దృష్టి పెట్టాలి. పాపం వీళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు. మరి మా లైఫ్ టైంలో ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నాం కాబట్టి మాకు చాలా బాధగా ఉంది. అంటే మీరు ఇక్కడ ఉండరా ఏంటి? మేము ఇక్కడ ఉండమండి, బొంబాయిలో ఉంటాము. ఫస్ట్ టైం చూసాం కాబట్టి చాలా బాధగా ఉంది. కాబట్టి ఏ విధంగా అయినా ఆర్థిక సహాయం చేయాలని ఒక అభిప్రాయం కలిగి దేవుడు ప్రేరేపణ బట్టి మా స్తోమతను బట్టి ఏదో కొంత సహాయం చేయాలని సంఘ బిడ్డలు అందరూ ఏకీభించి, ట్రస్ట్ వారు అందరూ ఏకీభించి మాకు కలిగిన దాంట్లో ఏదో కొంచెము వారికి సహాయం చేయడానికి ఇక్కడికి వచ్చామండి. దేవునికి స్తోత్రం. అయితే చాలా గమనించాలి, క్రైస్తవులైనా విశ్వాసులైనా పెద్ద పెద్ద మినిస్ట్రీలు ఉన్నారు. ఇటువంటి మారుమూల ప్రాంతాన్ని ఆదుకుని ఆదరించి దేవుని ప్రేమ వారితో కూడా పంచుకోవాలని మా అభిప్రాయము, మా సంకల్పం, దేవుని కృప. అంతే. మంచిదండి. అలాగే స్థానికులు ఉన్నారు, చూడండి. మీరు మీ పేరు చెప్పండి? అనిల్ గారు. అనిల్ గారు, మీరు ఎక్కడైనా? ఇదే
ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం మీకు వరద వస్తుంది కదా, 10 సంవత్సరం వస్తుందండి. మరి భయం ఇలాంటి ఏమండవా? ఏముండవండి, పాములు రావటం ఏమండవా? వచ్చినా వెళ్ళిపోతాయండి. వెళ్ళిపోతుంటాయా? మరి మీ ఇల్లు ములిగిందా మామూలుగా ఉందా? ములిగిందండి. ములిగిపోయిందా? మరి గవర్నమెంట్ వచ్చేటువంటి సహాయాలు అందాయా మీకు? బియ్యం అందినాయండి. బియ్యం ఇంకేమి ఇచ్చారు? మంచి నూనె అండి, ఆ. కందిపప్పు అండి, ఉల్లిపాయలండి, బంగాళాదుంపలండి. ఇచ్చారు. మరి ములిగినటువంటి వాళ్ళకి ఆ డబ్బులు కూడా రూపంలో ఇస్తానారా? అందాయా? అందలేదండి. అందలేదా? అందలేదు. అలాగే మీకు త్రాగునీరు కానీ, అలాగే అవి అందినాయి. రెండోది మెడికల్గా అంటే ఏదైనా జ్వరం వచ్చినా ఏమొచ్చినా బిల్లలు వేసుకుంటా ఈ వైద్య పరంగా ఏమందాయా సహాయాలు? అందలేదండి. అందలేదా? మంచిదండి. ఇదిగో మనం నిజంగా చూస్తున్నాం. ఒకసారి అలా మనం చూస్తే ఇది కాలనీ, దీన్ని ఓఎన్జీసీ కాలనీ అంటారు అనమాట. ఈ ఓఎన్జీసీ కాలనీ ఒకసారి చూడండి, అలా చూపించండి. ఇది మామూలు ఇప్పుడు ఇలా ఉంది, మన 4 రోజుల క్రితం అయితే మొత్తం మునిగిపోయిందనమాట అండి. ఇది మొత్తం మునిగిపోయిందనమాట. రండి రండి రండి. ఇచ్చండి ఇచ్చండి. వీళ్ళ చేత మాట్లాడితే వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు మాట్లాడతారు, మాట్లాడడం చాలు. నువ్వు కెమెరా పట్టుకున్నాడు మాట్లాడుతున్నాడు. అమ్మ ఒకసారి ఎలా ఉండండి. మీ పేరేంటి? మీ పేరు? వెంకటలక్ష్మి. ఈ సంవత్సరం వరద మొదలు బాగా ఇబ్బంది పడ్డారా? బాగా ఇది మునిగిపోయిందా? మరి మీరు ఎక్కడున్నారు? బయటికి వెళ్ళిపోయారా? మరి ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? రాత్రి వచ్చారా? మరి గవర్నమెంట్ ఇచ్చేటువంటి బియ్యం కిరాణా ఎంత ఉంటాయి కదా, అందరూ బాగున్నారు కదా, ఏ సమస్యలు లేవా? ఓకే మంచిది.